బ్రదర్ నమస్తే. సో ఇప్పుడు టాలీవుడ్లో మీకు ఏ హీరో అంటే ఇష్టం? ఫస్ట్ బాలకృష్ణ గారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారుగా, సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? చాలా మంచిగా ఉంది. గత 6 నెలల నుంచి ఒక సాల్వ్ అవ్వని ప్రాబ్లమ్ని ఒక పెద్ద ఆవిడ మొన్న కన్నీళ్ళు పెడతా పవన్ కళ్యాణ్ గారికి చెప్తే 1 డేలో అది ప్రాబ్లం రిజాల్వ్ చేశారు ఆయన. అంటే ఆయన ఎలా చేస్తున్నాడు, సమర్థత గల వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం, సమర్థత గల వ్యక్తి సీఎం కింద ఉన్నారు కాబట్టి ఏపీ రాష్ట్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు అంటే గతంలో వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు కదా, సో అట్లీస్ట్ వార్డ్ మెంబర్ కింద గెలవలేవు, నీకు అసెంబ్లీ గేట్ కింద తాకనేమో అన్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అందుకే 11 ఇచ్చాం. ఓకే బ్రో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తే బాగుంటుందా, లేకుంటే సినిమాలు చేస్తూ పాలిటిక్స్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? రెండూ చేయాలి బ్రదర్. యూత్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, రాష్ట్రానికి అభివృద్ధి ఇవ్వాలి, రెండూ కావాలి. మరి అలా అయితే నాయకుడు ఎలా అవుతారని చాలా మంది ఆరోపిస్తున్నారు కదా. ఎందుకు ఎవరు బ్రదర్? ఇవాళ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఉన్నాడా? బాలకృష్ణ గారు లేరా? బాలకృష్ణ గారు హిందూపురం డెవలప్ చేయలేదా? ఆయన మంత్రి కాదు కదా. మంత్రి కాకపోతే ఏమైంది బ్రదర్? ఈ రోజు గతంలో మంత్రిగా ఉన్న రోజా మంత్రిగా ఉన్నప్పుడు మరి జబర్దస్త్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది కదా, సో అలాగా ఫిలిం ఇండస్ట్రీని రిజైన్ చేసి వెళ్ళిపోతారు మరి, కంప్లీట్గా పాలిటిక్స్లో ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందన్న? 2024 బెస్ట్ జోక్ ఏంటంటే, మీరు రోజా గారు మంత్రి గారు జబర్దస్త్ అని మాట్లాడారు చూసారా? ఆవిడ చేసిన అసలు ఏ మంత్రి కింద చేసింది ఆవిడ? నేను ఏపీఏ, నేను పాలిటిక్స్లో తిరుగుతా. ఏ మంత్రి కింద చేసింది ఆవిడ? అసలు ఏమన్నా క్రీడా శాఖ మంత్రి చేసింది, ఆల్ ద బెస్ట్ చెప్పింది, అయిపోయింది, ఆర్తకత్పురం అయిపోయింది. ఆమె పోయి బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడదు నేర్పేది కదా, ఆడండి అని. అవును బ్రదర్, ఆడదాం ఆంధ్ర అని ప్రోగ్రామ్ పెట్టారు. ఆడదాం ఆంధ్రాకి 11 మంది కావాలి, 11 మంది ఇచ్చాం కదా, ఇంకేం కావాలి? ఓకే బ్రో, ఇంకా మనకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో ఇంకా అతని నుంచి ఏం ఆశిస్తున్నారు బ్రదర్? ఆయన దగ్గర నుంచి ఆశించేది ఏమన్నా ఉందంటే, ఇప్పుడు ప్రజెంట్ ఏపీని డెవలప్ చేయడానికి ఆల్రెడీ ఏపీ నాశనం అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వీళ్ళిద్దరు కృషితో మనకి పెట్టుబడులు తీసుకొచ్చి ఏపీని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే మాలాంటి ఫ్యాన్స్కి కూడా ఆయన ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం.